ఈ వీడియోలో నేను యాకోబు యొక్క వయస్సు గురించి చెప్పబోతున్నాను. హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు బైబిల్ స్టడీ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. యాకోబుకు ఎప్పుడు వివాహం అయిందో తెలియాలి అంటే ముందుగా మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. యాకోబు ఏసావు దగ్గర నుంచి పారిపోయి లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబానుకు ఇద్దరు కుమార్తెలు, లేయా ఇంకా రాహేలు. యాకోబు లాబాను చిన్న కుమార్తెను ఇష్టపడి వివాహం చేయమని అడిగినప్పుడు లాబాను 7 సంవత్సరాలు కొలువు చేయమంటాడు. 7 సంవత్సరాలు ముగిశాక లాబాను యాకోబును మోసం చేసి రాహేలుకు బదులుగా లేయాను ఇచ్చి వివాహం చేశాడు. యాకోబు ఇలా ఎందుకు చేశారని అడిగితే, మా యొక్క ఆచారం ప్రకారం పెద్దదానికి వివాహం అవ్వకుండా చిన్నదానికి వివాహం చెయ్యము అని అతను చెప్పాడు. నీకు గనక రాహేలు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నప్పుడు యాకోబు అందుకు ఒప్పుకుంటాడు. ఇలా ఒప్పుకున్న వారం తర్వాత లాబాను యాకోబుకు రాహేలునిచ్చి వివాహం చేస్తాడు. అంటే లేయాతో వివాహం అయిన వారం తర్వాత మరలా రాహేలుతో యాకోబుకి వివాహం అవుతుంది. యాకోబు మాట ఇచ్చినట్టే ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. రెండవసారి కొలువు చేసిన ఈ యొక్క 7 సంవత్సరాల చివరిలో యాకోబుకి ఇంకా రాహేలుకి యోసేపు పుట్టాడు. యోసేపు 17 సంవత్సరాలకు తన అన్నల చేత అమ్మబడ్డాడు. 13 సంవత్సరాలు పొతీఫరు ఇంట్లో ఇంకా చెరసాలలో ఉన్నాడు. అతని యొక్క 30వ ఏట ఫరో కలకు అర్థం చెప్పాడు. అప్పుడు ఫరో యోసేపును అధికారిగా నియమించాడు. యోసేపు ఫరో కలకు అర్థం చెప్పిన విధంగానే 7 సంవత్సరాలు విస్తారంగా పంట పండింది. ఐగుప్తులోని ధాన్యాగారాలు పొంగి పొర్లాయి. తర్వాత వెంటనే 7 కరువు సంవత్సరాలు ప్రారంభం అయ్యాయి. 2 కరువు గల సంవత్సరాలు గడిచాక ఉన్న ఆహారం మొత్తం అయిపోవడాన్ని బట్టి యాకోబు తన కుమారులను ఐగుప్తుకు పంపిస్తాడు. తర్వాత కొన్ని సంఘటనలు జరిగాక యోసేపు అక్కడ బ్రతికి ఉన్నాడని యాకోబుకి తెలుస్తుంది. అతడు తన కుటుంబ సహితంగా ఐగుప్తుకి వలస వెళ్తారు. ఆ సమయంలో ఫరో యాకోబును నీ వయసు ఎంత అని అడిగినప్పుడు అతడు 130 సంవత్సరాలని తెలియజేస్తాడు. ఆ సమయంలో యోసేపు యొక్క వయసు 39 సంవత్సరాలు. ఈ ప్రకారంగా మనం గనక చూస్తే యాకోబుకు యోసేపు పుట్టినప్పుడు అతని యొక్క వయసు 91 సంవత్సరాలు. అయితే యోసేపు ఎప్పుడు పుట్టాడు? రాహేలుకి ఇంకా యాకోబుకి వివాహం అయిన 7 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఈ ప్రకారంగా మనం చూస్తే యాకోబుకి రాహేలుతో ఇంకా లేయాతో వివాహం అయినప్పుడు అతని యొక్క వయసు 84 సంవత్సరాలు. ఇందులో గనక మనం ఇంకో 7 సంవత్సరాలు తీసివేస్తే తన అన్నయ్యని ఏసావు దగ్గర నుంచి పారిపోయి లాబాను దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క వయసు 77 సంవత్సరాలు. ఈ వీడియో ద్వారా మీకు యాకోబు యొక్క వయసు గురించి కొంత అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇది కేవలం నాలెడ్జ్ పర్పస్ మీద చేసిన వీడియో మాత్రమే. మీకు గనక ఇటువంటి షార్ట్ వీడియోలు ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.